నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ విజయవంతానికి టీడీపీ శ్రేణులు కృషి చేయాలి. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. జగడగుంటపాలెంలో ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్, అపరిశుభ్రతకు చెక్. పదవీ విరమణ పొందిన ట్రాఫిక్ ఎస్ఐ బ్రహ్మయ్యకు పోలీసు శాఖ ఘన సన్మానం. తెనాలి ఆటోనగర్లో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాద ఘటన నేపథ్యంలో రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో బుధవారం సమగ్ర సర్వే ప్రారంభమైంది. తహసీల్దార్ గోపాలకృష్ణ పర్యవేక్షణలో రెవెన్యూ, పంచాయతీరాజ్, మహిళా పోలీసులు, అగ్నిమాపక శాఖలతో కూడిన 5 ప్రత్యేక బృందాలు తనిఖీలు చేపట్టాయి. ఆటోనగర్లోని 428 వ్యాపార, పారిశ్రామిక యూనిట్లలో లైసెన్సులు, అనుమతులు, భద్రతా ప్రమాణాల అమలును పరిశీలిస్తున్నారు. ప్రతి బృందం సుమారు 100 యూనిట్ల చొప్పున తనిఖీలు నిర్వహించగా సర్వే పూర్తవడానికి 5 రోజులు పట్టే అవకాశం ఉందని తహసీల్దార్ గోపాలకృష్ణ తెలిపారు. వ్యాపారులు ఎలాంటి అపోహలకు గురికాకుండా అధికారులకు సహకరించాలని, ఈ సర్వే ఉద్దేశం భవిష్యత్తులో అగ్ని ప్రమాదాలు, ఇతర ప్రమాదాలను నివారించడమేనని గోపాలకృష్ణ స్పష్టం చేశారు. సర్వే అనంతరం సమగ్ర నివేదిక రూపొందించి అవసరమైన చర్యలు చేపడతామని తెలిపారు. 26వ తారీఖున మన తెనాలి ఆటోనగర్లో జరిగిన ఫైర్ యాక్సిడెంట్ గురించి అందరికీ తెలిసిన విషయమే. ఇందులో భాగంగానే గౌరవనీయులైన మంత్రివర్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ సారు అన్ని శాఖల సమన్వయంతో ఒకసారి కాంప్రహెన్సివ్గా ఒక ఆడిట్ లాగా చేసి మరి వీళ్ళకి సేఫ్టీ ప్రికాషనరీ మెజర్స్ ఏమేమి చేయాలి అని ఒక గైడెన్స్ ఇద్దామని చెప్పారు. అందులో భాగంగానే మరి 5 టీమ్స్ని ఫామ్ చేసాం. రెవెన్యూ, పంచాయతీరాజ్, అట్లాగే మహిళా పోలీస్, ఫైర్, అట్లాగే ఇండస్ట్రీస్, మరి ఫ్యాక్టరీస్, ఆల్ డిపార్ట్మెంట్స్ అందరూ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాం దీంట్లో. మరి ఈరోజు అందులో భాగంగానే మనకి ఇక్కడ సుమారుగా 428 యూనిట్స్ ఉన్నాయని సమాచారం ఉంది అఫీషియల్గా. అట్లాగే ఓవరాల్గా మనకున్న సమాచారం అయితే 500 దాకా ఉన్నాయని సమాచారం ఉంది. కాబట్టి పర్ టీమ్ 100 చొప్పున వెరిఫికేషన్ జరిగే విధంగా ఒక 5 టీంలను ఫామ్ చేసాం. ఈరోజే ప్రిలిమినరీగా మరి ఒకసారి ఫీల్డ్లో మన టీమ్స్ని తీసుకొచ్చి ఒక చెక్ లిస్ట్ ప్రిపేర్ చేయబడింది ఒక 30 పాయింట్స్తో. అంటే ఈ వెరిఫికేషన్ ఉద్దేశం ఏంటంటే ఎవరు ఒరిజినల్ ఓనర్, ఎవరికి అలాట్ చేయబడింది, మరి వారు ఉన్నారా, వారికి ఏ బిజినెస్ చేస్తున్నారు, లేదా వారు ఎవరికైనా లీజుకి కానీ రెంట్కి కానీ ఇచ్చున్నారా, మరి రెంట్కి ఇచ్చిన వ్యక్తి ఏ బిజినెస్ చేస్తున్నాడు, మరి ఒకవేళ కనుక ఏదైనా ఈ ఫ్లేమబుల్ రిలేటెడ్ మెటీరియల్ కనుక ఉంటే మరి వాళ్ళు ఎంత మట్టుకు స్టోర్ చేసుకునే అవకాశం ఉంది వాళ్ళకి ఫెసిలిటీ. ఒకవేళ స్టోర్ చేసుకుంటే ఏదైనా అనుకోని విపత్తు వస్తే మరి స్టాఫ్కి ఏమన్నా ప్రికాషనరీ మెజర్స్ ఉన్నాయా, మరి వాళ్ళు ఎక్విప్ అయ్యి ఉన్నారా, ఉన్న ఏదైతే ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ అవి మెయింటైన్ చేస్తున్నారా, మరి ఆ ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఉన్నా కానీ దాన్ని ఆపరేట్ చేయడం వచ్చా, మరి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, తదితర విషయాలు తెలుసుకునేందుకు వారికి ఏదైనా గైడెన్స్ ఇవ్వడమా, లేకపోతే ఏంటి దీని మీద అనేది ఓవరాల్గా ఒక సర్వే లాగా కండక్ట్ చేస్తున్నాం. మోస్ట్ ప్రాబబ్లీ నేను అనుకోవడం 5 days పడుతుంది అనుకుంటున్నాము ఈ సర్వే మొత్తం. తెనాలి మండలం అంగళగుదురు గ్రామంలో ఇటీవల అగ్ని ప్రమాదంలో ఇల్లు కోల్పోయిన 3 బాధిత కుటుంబాలకు సమతా ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. సంస్థ అధ్యక్షుడు గుమ్మడి వెంకటనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో బాధితులకు రైస్ కుక్కర్లు, బియ్యం, కూరగాయలను అందజేశారు. ఈ కార్యక్రమానికి గణేష్ యూత్ కన్వీనర్ వీరవల్లి మురళి, గ్రామ మాజీ ఉప సర్పంచ్ నాగభూషణం ముఖ్య అతిథులుగా హాజరై బాధిత కుటుంబాలకు సహాయ సామాగ్రిని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ కష్టకాలంలో బాధిత కుటుంబాలకు అండగా నిలవటం తమ సామాజిక బాధ్యతగా భావిస్తున్నామని తెలిపారు. గత 15 సంవత్సరాలుగా సమతా ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలను నిరంతరాయంగా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జవాజీ శివ వరప్రసాద్ బ్రదర్స్, రఫీ, అప్పారావు తదితరులు పాల్గొన్నారు. బాధిత కుటుంబాలు సహాయం అందించిన దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. ఒక మంచి నిర్వచనం సమతా ఫౌండేషన్ వారు, గుమ్మడి నారాయణ గారు వారి ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో ఇటీవల అంగళకుదురులో అగ్ని ప్రమాదానికి సర్వస్వం కోల్పోయి కట్టుబట్టలతో ఏదైతే నడు రోడ్డు మీద ఉన్నటువంటి 4 కుటుంబాల వాళ్ళకి సమాచారం తెలుసుకొని మన వైపు నుంచి కొంత సహకారం అందించాలి అనేటటువంటి ఒక మంచి మనసుతో ఈరోజు
గుమ్మడి నారాయణ గారు వాడి ఫ్రెండ్స్ అందరూ చక్కగా ఎలక్ట్రికల్ రైస్ కుక్కరు, రైసు, చక్కగా వెజిటేబుల్స్ ఇవన్నీ తీసుకొని వచ్చి వాళ్ళకి అందించడం అనేది నిజంగా వారి యొక్క మంచి హృదయానికి ఇది నిదర్శనం. ఎందుకంటే నారాయణ గారు గతంలో కూడా దాదాపు 20 సంవత్సరాల నుంచి ఆయన ఈ సమాజంలో ఎన్నో కార్యక్రమాలు చేస్తూ మనం కరోనా టైంలో కూడా చూసాం. రైల్వే స్టేషన్ ఏరియాలో ఎంతోమంది పేదవారికి అన్నదానం చేసినటువంటి మంచి మానవతామూర్తులు గుమ్మడి నారాయణ గారు ఫ్రెండ్స్. అలానే టౌన్లో కూడా అనేక కార్యక్రమాలు పేద ప్రజలకు, పేద విద్యార్థులకు, వాళ్ళకి చదువుకుంటానికి ఆర్థిక సహాయం కానివ్వండి, ఎక్కడైనా కష్టం వచ్చినప్పుడు వాళ్ళల్లో మనం కూడా ఉండాలి, మనకున్న దాంట్లో ఎంతో కొంత పేదవారికి, ఆపదలో ఉన్నవారికి, కష్టాల్లో ఉన్నవారికి సహాయం చేయాలనేటటువంటి ఒక మంచి హృదయంతో ఈ సమత ఫౌండేషన్ వారు మంచి కార్యక్రమాలు చేయడం అనేది చాలా సంతోషం. మేము పిలవంగానే మా సమతా ఫ్రెండ్స్ తరఫున ఇవన్నీ పంచడానికి వచ్చిన వీరవల్లి మురళీ గారిని, అలాగే నాగభూషణం గారు, మేము చేసేది చిన్న సహాయమైనా కానీ పెద్ద మనసుతో మాకు అండగా ఉండి ఇవాళ మా చేత ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు వాళ్ళిద్దరికీ ముందుగా కృతజ్ఞత తెలియజేస్తూ, మేము సుమారు 15 సంవత్సరాల నుంచి సమతా ఫ్రెండ్స్ అని పెట్టుకొని ప్రతి సంవత్సరం ఏదో ఒక సేవా కార్యక్రమం నారాయణ గారి ఆధ్వర్యంలో, అధ్యక్షులు మాకు సమతా ఫ్రెండ్స్ అధ్యక్షులు నారాయణ గారు, ఆయన ఆధ్వర్యంలో ఒక 15 మంది మేము సభ్యులుగా ఉండి, స్నేహితులు ముందు సభ్యులు కన్నా కూడా ఫ్రెండ్స్గా ఉంటూ ఏదన్నా వచ్చినప్పుడు మాకు తెలియజేస్తుంటే అందరం కలిసి సహాయం చేస్తూ ఈ 15 సంవత్సరాలు మేము ఈ కార్యక్రమాన్ని నడిపించుకుంటూ వస్తున్నాము. తెనాలిలో ట్రాఫిక్ ఎస్ఐగా దీర్ఘకాలం సేవలందించి పదవి విరమణ పొందిన బ్రహ్మయ్యను పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో పోలీసు అధికారులు, సిబ్బంది, సహచరులు పాల్గొని ఆయన సేవలను కొనియాడారు. బ్రహ్మయ్య తన విధి నిర్వహణలో క్రమశిక్షణ, నిబద్ధతకు మారుపేరుగా నిలిచారని, ట్రాఫిక్ నియంత్రణతో పాటు ప్రజలకు అవగాహన కల్పించడంలో విశేష కృషి చేశారని అధికారులు పేర్కొన్నారు. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ట్రాఫిక్ నిర్వహణలో ఆయన చూపిన చొరవ ఆదర్శప్రాయమని అన్నారు. ఈ సందర్భంగా బ్రహ్మయ్యను సెలవుతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు. అనంతరం ఆయన సేవలను గుర్తు చేసుకుంటూ సహచరులు శుభాకాంక్షలు తెలిపారు. పదవి విరమణ అనంతరం కూడా సమాజ సేవలో కొనసాగాలని ఆకాంక్షిస్తూ పోలీస్ శాఖ అధికారులు ఆయనకు అభినందనలు తెలియజేశారు. కార్యక్రమంలో పలువురు పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. సారు ఎదుగులు పెరిగితో వచ్చాడు. చాలా చాలా థ్యాంక్స్. సందేశం. బ్రహ్మయ్య సార్ గారు గత 42 సంవత్సరాలుగా పోలీస్ డిపార్ట్మెంట్లో ఎలాంటి మచ్చ లేకుండా విధులు నిర్వహించి పదవి విచ్యుతులయ్యారు. సో ఒక రకంగా మనందరికీ తెలిసి బాధాకరం. కానీ ఇంకొక యాంగిల్లో పోలీస్ డిపార్ట్మెంట్లో ఎలాంటి మచ్చ లేకుండా రిటైర్ అవ్వటం అనేది దేవుడు ఇచ్చినటువంటి వరం. నిన్న మొన్న వచ్చినటువంటి వాళ్ళ మీద కూడా భయంకరమైనటువంటి నిందలు పడతా ఉన్నాయి. చాలామంది సస్పెన్షన్, కొంతమంది రిమూవ్ ఫ్రమ్ సర్వీస్ అవుతున్నటువంటి ఈ రోజుల్లో. అదేవిధంగా కొంతమంది కానిస్టేబుల్గా రిక్రూట్ అవుతారు, కానిస్టేబుల్గానే రిటైర్మెంట్ అవుతుంటారు. అది కూడా మేము చూసాం. అదేవిధంగా కొంతమంది ఇప్పుడు చూశారు సార్ని, చక్కగా ఎనర్జెటిక్గా ఉన్నారు. ట్రాఫిక్లో కూడా చాలా హుషారుగా ఉద్యోగం చేస్తారు. 42 సంవత్సరాల సర్వీస్లో మనకేముందిలే, చివర ఒక సంవత్సరం రోజులు ఎంజాయ్ చేద్దాంలే, లేకపోతే పక్కకెళ్ళి లూప్ లైన్లు ఏడన్నా పోదాంలని అనుకుంటారు. ట్రాఫిక్లో చాలామంది మీద చాలా నిందలు చూసాం. ట్రాఫిక్లో ఎవరైతే లీడ్ చేస్తారో ఇన్ఛార్జి, వాళ్ళ మీద చాలా నిందలు పడతాయి. ఏ ఒక్క మచ్చ కూడా ఈ 6 నెలల్లో ఒక్క కంప్లైంట్ కానీ ట్రాఫిక్ నుంచి మాకు రాలేదు. అదేవిధంగా ఏ రోజు కూడా లోకల్ ఎస్హెచ్ఓలు 3 ఉన్నా కూడా 3లో ఎవరితో కూడా వారికి పని పడలేదు. తర్వాత వాళ్ళకున్న సిబ్బంది సంఖ్య కూడా చాలా తక్కువ, 5-6 ఉన్నారు. వాళ్ళతోనే ఎప్పుడు కూడా రౌండ్ ద క్లాక్ రోడ్డు మీద ఉంటూ ఎలాంటి రోడ్డు ప్రమాదాలు జరగకుండా, ఎలాంటి ట్రాఫిక్ వైలేషన్ జరగకుండా, ఎవరికి ఇబ్బంది లేకుండా, ఎవరి చేత ఒక మాట అనిపించుకోకుండా ఒక మంచి మనిషిలాగా, మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి మనిషిలాగా పేరు తెచ్చుకొని
రీసెంట్గానే మా డిఎస్పీ గారి చేతుల మీద ఘన సన్మానం చేయించుకున్నారు. బ్రహ్మయ్య గారు ట్రాఫిక్కి తెనాలి ఒక బ్రాండ్ని సృష్టించారు. ఆ బ్రాండ్ని ఇంకెవరు దాన్ని రీఫిల్ చేయలేరేమో. రిటైర్ అయ్యే ఆయనకి కూడా ఒక రిక్రూట్ లాగా రిటైర్ అవుతున్నారని నా అభిప్రాయం. ఒక రిక్రూట్ కానిస్టేబుల్ కానీ ఒక పర్సన్ ఎస్ఐడ్ కానీ ఏ స్పీడ్తో పనిచేస్తారో బ్రహ్మయ్య గారు రిటైర్ అయ్యే ఆయనకి కూడా అదే స్పీడ్తో కొనసాగించారు. దేవుడు ఇచ్చిన వరం ఏంటంటే నా దృష్టిలో మంచి ఆరోగ్యం. స్టిల్ ఈరోజు కూడా ఒక రిక్రూట్లు ఎలా అయితే ఉంటారో సార్ అదే టెంపోతో ఉన్నారు. వాళ్ళ కుటుంబంతో మంచిగా గడపాలని కోరుకుంటున్నాను. తెనాలి మండలంలోని జగడగుంటపాలెంలోని ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాన్ని స్పెషల్ ఆఫీసర్ అత్తోట దీప్తి పర్యవేక్షణలో చేపట్టారు. గ్రామంలోని ప్రధాన రహదారిపై పేరుకుపోయిన చెత్త చెదారాన్ని తొలగించి శుభ్రపరిచారు. ఈ సందర్భంగా అత్తోట దీప్తి మాట్లాడుతూ ప్రధాన రహదారిపై గత కొంతకాలంగా తీవ్ర అపరిశుభ్ర పరిస్థితులు నెలకొన్నాయని, గతంలో పలుమార్లు సమస్యను అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా పరిష్కారం కాలేదని తెలిపారు. స్పెషల్ ఆఫీసర్గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు చెప్పారు. గ్రామ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడమే తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్న ఆమె ప్రజలు కూడా చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా సహకరించాలని కోరారు. ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాన్ని గురువారం కూడా కొనసాగించనున్నట్లు తెలిపారు. శుభ్రపరిచిన ప్రాంతాన్ని సుందరీకరించడంతో పాటు అక్కడ మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు వెల్లడించారు. గ్రామంలో ప్రస్తుతం ఎస్డబ్ల్యూపీ షెడ్ లేదని, అందుకు అవసరమైన స్థలాన్ని గ్రామస్తులు చూపించిన వెంటనే నిర్మాణ పనులు ప్రారంభిస్తామని చెప్పారు. ప్రస్తుతం గ్రామంలో సేకరించే చెత్తను పెదరావూరుకు తరలించి నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఘోరమైన పరిస్థితి ఉంది. మెయిన్ రోడ్లో మొత్తము కొబ్బరి చిప్పలు, పెంట పోగులు, చాలా అశుభ్రంగా అపరిశుభ్రమైన వాతావరణంలో మెయిన్ రోడ్డు ఉంది. ఎన్నోసార్లు చెప్పినప్పటికీ అప్పుడు పెద్దగా దాని మీద వాళ్ళు దృష్టి సారించలేదు. నేను స్పెషల్ ఆఫీసర్గా తీసుకున్నప్పుడు నేను ఫస్ట్ అనుకున్నది ఏంటంటే ఫస్ట్ మెయిన్ రోడ్డు నీట్గా చేద్దాం, తర్వాత లోపల అట్లా చేద్దాం అనుకున్నాం. సో స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ ఈరోజు మొదలు పెట్టాము. మార్నింగ్ 9 o'clock నుంచి మనం స్టార్ట్ చేయడం జరిగింది. ఈవినింగ్ వరకు ఎంతైతే అంతవరకు చేస్తాము. కుదరకపోతే ఇంకా అవ్వకపోతే నెక్స్ట్ రేపు కానీ ఎల్లుండి కానీ కూడా కంటిన్యూ చేస్తాము. నా మెయిన్ మోటో ఏంటంటే శుభ్రంగా ఉండాలి, వాతావరణము పరిసరాలు పరిశుభ్రత అనేది చాలా నీట్గా ఉండాలి. ప్రజలు ఇక్కడ మెయిన్ రోడ్లో ఎంతోమంది తిరుగుతూ ఉంటారు. ఒక విలేజ్ని చూడగానే అందమైన విలేజ్, పరిశుభ్రమైన విలేజ్ అనే ఇది రావాలి. అలాగా కాకుండా ఎక్కడ పడితే అక్కడ చెత్త చెదారం పడేసి అక్కడే వాళ్ళు పిల్లలు తిరుగుతూ ఉంటారు. అనారోగ్యమైన పరిస్థితులు మనకి రెగ్యులర్గా చూస్తూ ఉంటాము. అట్లాంటి పరిసరాలు పరిశుభ్రత లేకుండా మనం మెయింటైన్ చేయడం అనేది చాలా కష్టమైన విషయం. కాబట్టి దీని మీద ప్రత్యేకంగా నేను దృష్టి సారించడం జరిగింది. ఈరోజంతా జరుగుతుంది, రేపు కూడా జరుగుతుంది. తర్వాత మేము మరలా దీనికి గ్రావెల్ ఇలాంటివి తోలించడం జరుగుతుంది. సో ఎక్కడైతే మనం నీట్గా చేసామో మరలా అక్కడ వాళ్ళు డంప్ చేయకుండా చెత్త చెదారం వేయకుండా ప్రజలకు కూడా అవగాహన కల్పిస్తాము. తర్వాత దీన్ని గ్రావెల్తో కూడా ఫిల్ చేస్తాము. సో చూడడానికి అందంగా ఉండేటట్టు నా వంతు ప్రయత్నం నేను చేస్తానని తెలియజేసుకుంటా ఉన్నాను. దానితో మొక్కలు కూడా పెట్టడానికి మనం మాట్లాడడం జరిగింది. కడియం నుంచి మొక్కలు ఒక 100 మొక్కలు మాట్లాడాము. అవి కూడా రేపు ఇప్పుడు ఎండలు ఉన్నాయి మరి బతకవేమో అనే ఉద్దేశంతో కొంచెం ఆగమని చెప్పాము. వర్షాలు మొదలవగానే మొక్కలు కూడా పెడతాము. సో దట్ ఆ మొక్కలు పెట్టిన ప్రదేశంలో వీళ్ళు మొక్కలు చెత్త చెదారం వేయకుండా కొంచెం పరిశుభ్రంగా ఎన్విరాన్మెంట్ ఉండడానికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో మొక్కలు కూడా నా స్పెషల్ ఆఫీసర్ విలేజెస్ మొత్తము కూడాను మొక్కలు నాటాలి అని నేను అనుకున్నాను. దాని ప్రకారం నేను ప్రణాళిక రూపొందించుకొని వర్క్ చేస్తున్నాను. సమస్యలు అంటే మెయిన్గా శానిటేషనే ఇక్కడ ఎక్కువ ప్రాబ్లం ఉంది. వాటర్ కూడా పెద్దగా ఇబ్బంది ఏం లేదు. అండర్ గ్రౌండ్ వాటర్ శానిటేషన్ అంతా బాగానే ఉంది. అండ్ లైట్స్ విషయంలో కూడా ఎక్కువ ఏం కంప్లైంట్స్ రాలేదు. ఈ విలేజ్కి వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఎస్డబ్ల్యూపీసీ షెడ్ లేదు. మనకి ఎస్డబ్ల్యూపీసీ షెడ్ లేకపోవడం వల్ల ఈ చెత్త ఏదైతే కలెక్ట్ చేసామో ఇదంతా కూడాను మనం ఇంతకుముందు మున్సిపాలిటీలో వేస్తూ ఉండేవాళ్ళం. బట్ మున్సిపల్ కమిషనర్ గారు రీసెంట్గా జిందాల్కి పంపించాలంటే వాళ్ళు కొంత అమౌంట్ ఇచ్చి టన్నుకి ఇంత అమౌంట్ 600 చిల్లర అమౌంట్ ఇచ్చి వాళ్ళు పంపిస్తూ ఉన్నారంట. మళ్ళీ మా చెత్త కూడా వెళ్ళి వేసినట్టయితే మాకు ఎక్స్ట్రా బర్డెన్ అవుతుంది. కాబట్టి మనం సపరేట్గా వేరే ప్లేస్ చూసుకోమని చెప్పడం జరిగింది. కాబట్టి మనం తహసీల్దార్ గారిని అడిగాము స్థలం కోసం. సో అది స్థలము వచ్చిన తర్వాత అక్కడ ఎస్డబ్ల్యూపీసీ షెడ్ కన్స్ట్రక్ట్ చేస్తాము. ఈ లోపల ఈ చెత్త చెదారం అంతా కూడా పెదరావూరుకి పంపిస్తూ ఉన్నాము.
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సూచించారు. పట్టణంలోని నాజర్పేట ఎన్వీఆర్ కళ్యాణ మండపంలో నిర్వహించిన టీడీపీ క్లస్టర్ బూత్ ఇన్ఛార్జీలు, యూనిట్ మరియు బూత్ కన్వీనర్ల సమావేశంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సంఘం చేపడుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో పార్టీ శ్రేణులు చురుకుగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. ఓటరు జాబితాలో అర్హులైన ప్రతి ఒక్కరి పేరు నమోదయ్యేలా చూడాలని, పొరపాట్లు లోపాలు ఉంటే వాటిని గుర్తించి సరిదిద్దేందుకు సహకరించాలని సూచించారు. బూత్ స్థాయి నాయకులు ఇంటింటికి వెళ్లి ఓటర్ల వివరాలను పరిశీలించాలని, కొత్తగా అర్హత పొందిన యువత ఓటర్ల నమోదు ప్రక్రియపై అవగాహన కల్పించాలని కోరారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, ప్రతి అర్హుడి పేరు ఓటరు జాబితాలో ఉండేలా కృషి చేయాలని అన్నారు. రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని పార్టీ శ్రేణులు క్షేత్రస్థాయిలో మరింత సమన్వయంతో పనిచేయాలని, బూత్ కమిటీలను బలోపేతం చేయాలని సూచించారు. సమావేశంలో పార్టీ నాయకులు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, బూత్ ఇన్ఛార్జీలు, యూనిట్ కన్వీనర్లు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇవన్నీ చర్చ పెట్టుకోవాలి. ఈ సమావేశంలో మీ ఇంట్లో ఉన్నారు, వాళ్ళు కూడా ఈ సమావేశ స్థాయిలో బుధవారం యూనిట్ ఇన్ఛార్జ్ స్థాయిలో సమావేశం జరిగింది. వాళ్ళు సమగ్ర విచారణ పునఃపరిశీలన చేసే లోపే నీ ఓట్లు నీకు ఉండేలాగా చేసుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది అని చెప్పి చెప్పడానికి ఈ రోజుల్లో నేను ప్రత్యేకంగా ఈ మీటింగ్ ఏమని చెప్పింది. ఆ కష్టాన్ని సుఖాన్ని పంచుకోవడం నేర్చుకుంటే ఆ కష్ట సుఖాల్లో కూడా ఆనందాన్ని పంచుకున్నప్పుడు దానికి ఒక పవిత్రత వస్తుందని చెప్పి చెప్పుకోవడానికి ఆ రకంగా ఈ రోజున మనందరం కూడా ఈ పార్టీని కాపాడుకోవడానికి, ఓటర్ని చైతన్యపరచడానికి, ఓటర్ని చేర్పించడానికి ప్రొసీజర్ అంతా మన మహేష్ గారు చెప్పాడు. కొత్తగా ఓటర్ అంటే ఫామ్ 6 మనందరికి తెలిసిందే, లేదా ఓటర్ని తీసేయాలంటే ఫామ్ 7, ఓటర్ షిఫ్టింగ్ అయ్యో పేరులో ఏదైనా పొరపాటు ఉంటేనో ఫామ్ 8. ఇదంతా జనరల్ ప్రొసీజర్. 1000 ఓట్లలో మన ఓట్లు ఏమున్నాయి అనేది ముందు తేల్చుకోవాల్సినటువంటి నాయకత్వము. అది బూత్ ద్వారా చేస్తామా, యూనిట్ ద్వారా చేస్తామా, క్లస్టర్ ద్వారా చేస్తామా, పార్టీ ప్రెసిడెంట్ ద్వారా చేస్తామా, లేకపోతే మండల పార్టీ వాళ్ళు చేస్తారా, లేకపోతే నియోజకవర్గం చేస్తారా, ఎవరు చేస్తారనేది కాదు, ఎవరు బాధ్యత తీసుకోవాలనే దానికి ఒక కార్యాచరణ ప్రణాళికను వేసుకోవడం జరిగింది పార్టీ. ఏ రకంగా ఉండాలి, ఏ ఓట్లు ఉండాలి, ఓట్లని. ఎందుకంటే ఈ రోజున మీకు ఓట్లు లభించకపోయినట్లయితే 22వ తారీఖున, జూలై 22వ తారీఖున తుది జాబితాలో మన ఓటు లేకపోయినట్లయితే మళ్ళీ ఓటు రాదు. మీ అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. ఉన్న ఓట్లు, మన ఓట్లు ఏమిటి, ఏ ఓట్లు చనిపోయినాయి, ఏ ఓట్లు డబుల్ ఎంట్రీలు ఉన్నాయి, ఏ ఓట్లు ఇక్కడి నుంచి వేరే చోట ఉన్నారు, ఉంటే వాళ్ళు మనం అప్లికేషన్ ఫామ్ సంతకం పెట్టిస్తే మళ్ళీ వాళ్ళు పరిశీలనకి ఎప్పుడైతే చూసేటప్పటికి ఆ పరిశీలనకి నిమిత్తం వాళ్ళు అందుబాటులో ఉంటారా లేదా, ఇవన్నీ కూడా ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక వార్డులోనో బూత్లోనో ఎవరెవరైతే నాయకత్వం ఉందో ఆ నాయకత్వం అంతా కూడా ఒక యూనిట్గా పనిచేయాలి. ఎవరైతే ఆ బూత్లో, ఒక బూత్లో ఎవరైతే ఉన్నారో ఆ బూత్లో ఉన్న నాయకత్వం మొత్తం, పార్టీ నాయకత్వం మొత్తం, బూత్ కన్వీనర్ కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి పెద్ద నాయకులు కానీ చిన్న నాయకులు కానీ ఎవరైతే పార్టీ పరమైనటువంటి నాయకత్వం ఉందో ఆ నాయకత్వం అంతా కూడా ఆ బూత్ విశ్లేషణలో, ఆ బూత్ ఓటర్ని ఎనలైజేషన్లో, ఆ బూత్లో ఎవరైతే ఓటర్లుగా నమోదు అవ్వాలో, లేకపోతే నమోదైన ఓట్లని ఏ రకంగా కాపాడుకోవాలో, ఏ ఓట్లు అయితే చనిపోయి ఉన్నాయో, ఏ ఓట్లు అయితే మనకి కాదో, లేకపోతే ఏ ఓట్లు అయితే మనకి కాని వాటి బయట ఉన్నాయో వాటిలన్నింటినీ ఏ రకంగా తీసేయించాలనేది యుక్తిగా ఆలోచించుకొని మన ఓటుని కాపాడుకుంటూ అవతల ఓట్లను తొలగించుకుంటూ మనం అది పని పూర్తయ్యే వరకు కూడా విశ్రమించకుండా ఇది మనకు సంబంధించింది కాదు అని చెప్పి వయసుతో నిమిత్తం లేకుండా అందరూ పనిచేయాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. ఎవరైతే స్తబ్దతగా ఉన్నారో వాళ్ళ చేత పని చేయించుకోండి. గ్రామ స్థాయిలోనో, పట్టణ స్థాయిలోనో, లేకపోతే వార్డు స్థాయిలోనో, బూత్ స్థాయిలోనో ఎవరైతే యంగ్స్టర్స్ ఉన్నారో వాళ్ళని ఇన్వాల్వ్ చేయండి. ఈ సమావేశం పూర్తయిన తర్వాత ఇక్కడ కూడా రిజల్యూషన్స్ ఏదన్నా సమస్యలు వాటి పరిష్కారం కాకపోతే ఈ సమస్యలు కూడా ఎంతవరకు చర్చించమంటారంటే
పార్టీ స్థాయిలో సంస్థాగతంగా కూడా ఏదన్నా కార్యకర్త సంతోషంగా ఉన్నాడా లేదా, నాయకుడు ఏదైనా సమస్యకు వీళ్ళకి పరిష్కారం జరుగుతుందా లేదా, ప్రభుత్వ పరంగా ఏదైనా తీసుకోవాల్సిన సమస్యలు, ప్రజల సమస్యలు ఏదైనా ప్రభుత్వ పరంగా వాడిని తీర్చగలుగుతున్నారు లేదా, వీటిని కూడా అంత సమగ్రంగా దాన్ని చర్చ జరిపి దాన్ని నిష్పక్షపాతంగా దాన్ని మటుకు కేంద్ర కార్యాలయం దాకా పంపినారు. ఈ 3వ బుధవారం కూడా అయిపోయిన తర్వాత 4వ బుధవారం పార్లమెంటు స్థాయిలో ఏదైతే మన పార్లమెంటు 7 నియోజకవర్గాలు ఉన్నాయో ఈ పార్లమెంట్ సెగ్మెంట్లో ఈ 4వ బుధవారం యొక్క సమావేశం జరిగింది. ఆ సమావేశంలో ఏదైతే యూనిట్ స్థాయి నుండి మండల పట్టణ స్థాయి నుండి నియోజకవర్గ స్థాయి నుండి పార్లమెంటు స్థాయి వరకు కూడా ఈ క్షేత్ర స్థాయి నుండి పై దాకా కూడా ఉన్న సమస్యలు ఉంటే వాటిని పరిష్కార దిశగా పనిచేయాలనేదే ఒక తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం యొక్క ఉద్దేశం. తెనాలి మండలం అంగులగుదురు గ్రామానికి చెందిన ఓ మహిళ హైదరాబాద్లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నేపథ్యంలో ఆమెకు అందాల్సిన సామాజిక భద్రతా పెన్షన్ను సకాలంలో అందేలా చొరవ చూపిన సచివాలయ ఉద్యోగి అలపతి వేణును గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. లబ్ధిదారులు ఎక్కడ ఉన్నా వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు చేరేలా కృషి చేయడం అభినందనీయమని ఈ సందర్భంగా పలువురు పేర్కొన్నారు. విధి నిర్వహణలో మానవత్వాన్ని చాటుతూ సేవలందిస్తున్న అలపతి వేణు సేవలను కొనియాడారు. సన్మాన కార్యక్రమంలో కనగల నాగభూషణం, కనగల పిచ్చయ్య, గణేష్ యూత్ కన్వీనర్ వీరవల్లి మురళి తదితరులతో పాటు పలువురు పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. గ్రామ ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలని ఆకాంక్షిస్తూ అలపతి వేణును అభినందించారు. ఈ సందర్భంగా అలపతి వేణు మాట్లాడుతూ అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు సకాలంలో అందేలా కృషి చేస్తానని తెలిపారు. ప్రజాసేవలో భాగంగా బాధ్యతాయుతంగా విధులు నిర్వహించడం తన కర్తవ్యమని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం పెన్షన్ విధానాన్ని ఎంత పటిష్టాత్మకంగా తీసుకుందో మనం చూస్తున్నాం. దాదాపుగా 1వ తారీఖు 100% అయిపోవాలి, కనీసం 90% అయినా సరే మనం రీచ్ అవ్వాలనే దాంట్లో చంద్రబాబు నాయుడు గారు, నాయకులు, అధికారులు ఏ విధంగా తపన పడుతున్నారో మనం చూస్తున్నాం. ఎందుకంటే పెద్దవారు 1వ తారీఖు ఫంక్షన్ అనగానే మందులకనో చేతి అవసరాల కోసమనో ఎంతో ఎదురు చూస్తుంటారు. ఆ పరిస్థితి లేకుండా ఎర్లీ మార్నింగే వాళ్ళ గుమ్మంలోకి వెళ్ళి ఫంక్షన్స్ అందించండి అని చెప్పేసి ఏ విధంగా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారో మనం చూసాం. దాంట్లో భాగంగా అంగలకూతురుకు చెందినటువంటి కారుమంచి స్వరాజ్యలక్ష్మి గారు 3 నెలలుగా అనారోగ్యంతో హైదరాబాద్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ రాలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మన అంగలకూతురు సోదరుడు కనగాల నాగభూషణం దృష్టికి రావటం, వెంటనే ఇక్కడ ఉన్నటువంటి మన ఎండిఓ గారి దృష్టికి, ఇక్కడ ఉన్నటువంటి పంచాయతీ సిబ్బంది దృష్టికి తను తీసుకొని వెళ్ళి ఎలా అయినా సరే తనకు అందించాలి మనం అనేటటువంటి విధంగా ఆయన చెప్పడంతో తక్షణమే స్పందించి సోదరుడు అలపతి వేణు నేను వెళ్తాను, వెళ్ళి ఇచ్చొస్తానని చెప్పేసి అని ఆ ఫంక్షన్ తీసుకుని వెళ్ళి హైదరాబాదులో హాస్పిటల్లో అడ్మిట్లో ఉన్నటువంటి ఆ స్వరాజ్యలక్ష్మి గారికి ఇచ్చి రావటం అనేది నిజంగా చాలా గొప్పగా మనం తీసుకోవాలి. మన అంగలకుదురు గ్రామంలో కారుమంచి స్వరాజ్యలక్ష్మి గారును ఆవిడ శ్రీనగర్ కాలనీ నివాసం ఉంటా ఉంది. తను గత 3 నెలల నుంచి ఎప్పటి నుంచో పింఛన్ తీసుకుంటా ఉంది. 3 నెలల నుంచి మరి ఆరోగ్యం బాగోక ఆపరేషన్ నిమిత్తం హైదరాబాద్ వెళ్ళడం జరిగింది. ఇప్పటికి కూడా నిన్నటి వరకు కూడా రాకపోయేటప్పటికీ మరి 3 నెలలు అయిపోతే పింఛను రద్దు అవుతుంది కారణం చేత మన సచివాలయ స్టాఫ్ అలపర్తి వేణు మరి అన్న నేను వెళ్తాను, నేను వెళ్ళి ఇచ్చొస్తాను పింఛన్ అంటే మరి ఎండిఓ గారితోనూ ఇన్ఛార్జిగా ఉన్న ఈఓ గారితో ఇద్దరితో మాట్లాడి తన్ని హైదరాబాద్లో ఉన్న హాస్పిటల్ దగ్గర పంపించి 3 నెలలకు సంబంధించిన పింఛను 12,000 రూపాయలు వాళ్ళకి అందజేసి వచ్చిన కారణం చేత మరి ఈరోజు ఆ వేణు మరి నేను వెళ్తాను అని గట్టిగా మరి కొంచెం దూరం ఒక 4 కిలోమీటర్లు వెళ్ళాలంటేనే ఇబ్బంది పడే పరిస్థితి నుంచి మరి అంత దూరం వెళ్ళి ఇచ్చి వచ్చినందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతూ మేమందరం కలిపి ఈరోజు తను సన్మానించడం జరిగింది. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ విజయవంతానికి టీడీపీ శ్రేణులు కృషి చేయాలి. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. జగడగొంటపాలెంలో ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్, అపరిశుభ్రతకు చెక్.
పదవీ విరమణ పొందిన ట్రాఫిక్ ఎస్ఐ బ్రహ్మయ్యకు పోలీసు శాఖ ఘన సన్మానం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.